Yeah, hello, hi. How are you? Welcome to Mind Your Math by Kona YouTube channel. This is yours Kona Kiran Reddy sir. So I think మనము 3 maybe 4 days గ్యాప్ వచ్చింది క్లాసెస్కి. కొంచెం నా పర్సనల్ వర్క్స్ అండ్ సమ్ లిటిల్ బిట్ హెల్త్ ఇష్యూస్, సో దానివల్ల కొంచెం లేట్ అయింది. ఓకే, రైట్. సో మనం రేషనల్ నెంబర్స్ చాప్టర్ చేస్తున్నాం మనము. రియల్ నెంబర్స్ చాప్టర్ చేస్తున్నాము. సో దాంట్లో వచ్చేసి లాస్ట్ క్లాస్లో వచ్చేసి రేషనల్ నెంబర్స్ అండ్ వాటి యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ దీని గురించి మనం చూసాం. రైట్. సో ఈరోజు చాలా మీకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అదేంటి అంటే ఇర్రేషనల్ నెంబర్స్. ఒక ఇర్రేషనల్ నెంబర్ తీసుకుని దాని ఇర్రేషనల్ నెంబర్ని ఎలా ప్రూవ్ చేయటం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకుంటే ఎటువంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం మనము? రేషనల్ నెంబర్స్కి ఇర్రేషనల్ నెంబర్స్కి డిఫరెన్స్ ఏంటి? రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ p/q ఫార్మ్, వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, రైట్? సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ కాంట్ బి రిటర్న్ ఇన్ p/q ఫార్మ్. సో మరి ఎటువంటి నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్స్. ఐఎమ్ రిపీటింగ్, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్స్ని వచ్చేసి మనము ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం, రైట్? సో ఇర్రేషనల్ నెంబర్స్కి మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ 5.2301259870 అండ్ సో ఆన్, ఇలా నాన్ టర్మినేటింగ్ ఉండాలి, నాన్ రిపీటింగ్ ఉండాలి అన్నమాట. సో వీటిలో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఏవి అంటే, ఇప్పుడు ఏదైనా స్క్వేర్ రూట్ తీసుకొని స్క్వేర్ రూట్ లోపల వచ్చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ కాని నెంబర్ మనం స్క్వేర్ రూట్ లోపల ఉందనుకోండి, పర్ఫెక్ట్ స్క్వేర్ కాని నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? సో 1 అంటే 1 స్క్వేర్ అని రాయొచ్చు మనము. అట్లే 4 ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్ అని రాయొచ్చు. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, సో అండ్ సో ఆన్. ఇవి కాకుండా ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ లేదా స్క్వేర్ నెంబర్స్ అంటాం వీటిని. ఈ స్క్వేర్ నెంబర్స్ కాకుండా మనం స్క్వేర్ రూట్ లోపల ఏదైనా ఒక వేరే నెంబర్ మనం రాసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, √5, √6, ఇట్లా అండ్ సో ఆన్. ఈ నెంబర్స్ అన్నీ కూడా వీటిని మనము p/q ఫామ్లో రాయలేం. ఇటువంటి నెంబర్స్ అన్నీ కూడా మనము ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. సో వీటిలో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని, లేదంటే ప్రూవ్ దట్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని, లేదంటే ప్రూవ్ దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని, లేదంటే కాంబినేషన్ తీసుకోవచ్చు అనమాట. అంటే ప్రూవ్ దట్ 3 + √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, లేదా 3 × √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ √2, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదైనా 4 - √5 ఇలా కూడా ఇవ్వచ్చు. ప్రూవ్ దట్ 4 - √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫ్రీక్వెంట్గా మనకు పబ్లిక్ ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉన్నారనమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఎట్లా చేయాలి? చాలా ఈజీగా ఉంటుంది. సో కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి, చాలా ఈజీగా కూడా అర్థమవుతుంది. అయితే బిఫోర్ దట్, దీనికంటే ముందు వచ్చేసి వీటిని ప్రూవ్ చేసేదానికంటే ముందు, అంటే అవి ప్రూవ్ చేయాలంటే దానికంటే ముందు మనకు ఒక థీరం అనేది అవసరం అవుతుంది. ఏంటి ఆ థీరం అంటే, మీకు ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. 1 minute. ఎస్, ఇక్కడ ఒక థీరం ఉంది చూడండి. ఇది థీరం 1.6 అని ఉంది కదా, ఇది చూడండి. సో ఈ థీరం అనేది మనకు √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయటంలో, అలాగే √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయటంలో ఇది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఏంటి ఈ థీరం అంటే చూడండి ఒకసారి. లెట్ p be any prime number, p be a prime number if p divides a square where a is a positive integer, ఇక్కడ t ఉండాలి, then p divides a. ఇది థీరం అనమాట. సో దీని మీనింగ్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెట్ p be any prime number. సో p అనేది ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ అనుకోండి. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ విచ్ కెన్ బి డివైడెడ్ బై ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ 1. అంటే ఏంటంటే ఏ నెంబర్ అయితే 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, 1తోనూ ఆ నెంబర్తోనూ
మాత్రమే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ రెండు మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉన్నటువంటి నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటాం. అంటే ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఎ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ద నెంబర్ itself and 1 and the number itself only. I am repeating, a number that is divisible by 1 and the number itself only. So ఆ నెంబర్ ఏమంటామంటే మనము ప్రైమ్ నెంబర్ అని అంటాం. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమి? 2, 3, 5, 7 and 11 and then 13 and so on. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనుకుందాం. దెన్ ఇఫ్ p divides a square, then p divides a. సో అంటే ఈ ప్రైమ్ నెంబర్లో ఏదో ఒక ప్రైమ్ నెంబర్ తీసుకొని ఆ ప్రైమ్ నెంబర్ వచ్చేసి ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే, అంటే ఇఫ్ ఏ స్క్వేర్ ఈస్ డివిజిబుల్ బై p, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై p, then we can say that p divides a. సో అది ఈ థీరం అన్నమాట. అంటే దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. లెట్ p be a ప్రైమ్ నెంబర్ అన్నారు కదా, 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. ఇఫ్ 5 డివైడ్స్ ఏ స్క్వేర్, ఒక స్క్వేర్ నెంబర్ తీసుకోవాలి, అది 5తో డివైడ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 625 అని తీసుకున్నాను. ఈ 625ని మనం ఏమని రాయొచ్చు? మనము 25 స్క్వేర్ అని రాయొచ్చు, రైట్? అంటే 5 divides 25 స్క్వేర్. ఓకే, అంటే ఇక్కడ 5 ప్లేస్లో మనకు ఇది p ప్లేస్లో 5, ఏ స్క్వేర్ ప్లేస్లో మనకు 25 స్క్వేర్ ఉంది. అంటే p ప్లేస్లో 5 ఉంది, ఏ ప్లేస్లో 25 ఉంది అనమాట. ఓకే, రైట్. ఇఫ్ p డివైడ్స్ ఏ స్క్వేర్, అంటే ఇఫ్ 5 divides 25 స్క్వేర్, దెన్ p డివైడ్స్ ఏ. సో దెన్ మనం ఏం రాయొచ్చు? p అంటే ఏమి? 5. సో 5 divides 5 divides 25. ఇది ఈ థీరం చెప్తుంది అనమాట. ఇక్కడ ఈ 5 divides 25 స్క్వేర్ అని ఉంది కదా, దీన్ని మనం సింబాలిక్గా ఎలా రాస్తాము అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా. 5 ఇట్లా బార్ పెడతాం, 5 divides 25 స్క్వేర్. ఇట్లా మీరు జనరల్గా ఏదైనా ఫ్రాక్షన్ రాసేటప్పుడు ఇట్లా బార్ పెట్టి రాస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పై వాల్యూ 22/7 అని మనం అప్రాక్సిమేటెడ్ వాల్యూ తీసుకుంటాం కదా, దాన్ని రాసేటప్పుడు 22/7 ఇట్లా రాస్తుంటాం కదా. యాక్చువల్గా ఇలా రాయకూడదు, ఎందుకంటే దీని అర్థం ఏంటంటే 22 divides 7 అని. 22 ఇట్లా బార్ పెడితే 22 divides by 7 అని, అట్లా కాదు కదా, 22/7 ఇలా రాయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి 5 divides 25 స్క్వేర్, ఇఫ్ 5 divides 25 స్క్వేర్, దెన్ 5 divides 25 అని ఉంది కదా, దీన్ని సింబాలిక్గా ఎలా రాయాలి అంటే 5 divides 25 స్క్వేర్. ఇది డివైడ్స్ అనేదాన్ని ఇట్లా రాస్తాం అనమాట. సో ఇఫ్ 5 divides 25 స్క్వేర్, దెన్ 5 divides 25 ఇట్లా రాస్తాం. ఓకే, సో ఇక్కడ ఇన్ జనరల్ ఏం రాయాలి? p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే ఇఫ్ p డివైడ్స్ ఏ స్క్వేర్, దెన్ p డివైడ్స్ ఏ. ఇది థీరం అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్గా జస్ట్ ఒక డూ దిస్ ప్రాబ్లం ఉంది, అది చూడండి. ఆ తర్వాత మనం ఒరిజినల్ దాంట్లోకి వెళ్దాం అనమాట. సో యూ కెన్ సీ ద డూ దిస్ ప్రాబ్లం హియర్. నేను జస్ట్ దీన్ని బ్రీఫ్గా చెప్తాను, తర్వాత మనం ఒరిజినల్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఒరిజినల్ ప్రాబ్లం అంటే ఇంపార్టెంట్ ప్రాబ్లం అని నా ఉద్దేశం అనమాట. సో వెరిఫై ద స్టేట్మెంట్ ప్రూవ్డ్ అబౌవ్ ఫర్ p ఈక్వల్ టు 2, p ఈక్వల్ టు 5 అండ్ ఫర్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు దిస్. సో ఇక్కడ p ఈక్వల్ టు 2, p ఈక్వల్ టు 5 అనే రెండు ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నారు. ఇందాక మనం చూసాం కదా, ఆ థీరంని ఇక్కడ వెరిఫై చేయమంటున్నారు అనమాట. సో ఇఫ్ p డివైడ్స్ ఏ స్క్వేర్, దెన్ p డివైడ్స్ ఏ అనే థీరంని ప్రూవ్ చేయమంటున్నారు. సో దీన్ని ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ p తీసుకుందాము, p వాల్యూ ఇక్కడ, తర్వాత ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ తీసుకుందాం, p తీసుకుందాము, తర్వాత ఏ స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు p డివైడ్స్ ఏ స్క్వేర్, ఎస్ ఆర్ నో అని తీసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఏ వాల్యూ తీసుకుందాం. తర్వాత వచ్చేసి p డివైడ్స్ ఏ, ఎస్ ఆర్ నో. సో ఇట్లా మనం
ఒక టేబుల్ లాగా దీన్ని రాసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే p ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఫస్ట్ p ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి a స్క్వేర్ ఈక్వల్ టు వాల్యూస్ ఇచ్చారు 1, 4, 9, 25 ఇట్లా 81 వరకు ఉన్నాయి. సో ఫస్ట్ a స్క్వేర్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. ఇప్పుడు p డివైడ్స్ a స్క్వేర్ అంటే 2 డివైడ్స్ 1 అంటే దీని అర్థం ఏంటంటే 2 అనేది 1ను డివైడ్ చేస్తుంది. ఐఎమ్ రిపీటింగ్, 2 అనేది 1ను డివైడ్ చేస్తుంది అని. నో కదా, ఎందుకంటే 1 అనేది చిన్న వాల్యూ, 2 అనేది పెద్ద వాల్యూ. సో పెద్ద వాల్యూతో చిన్న వాల్యూని మనం డివైడ్ చేయడమే ఐ మీన్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అనేది దీని అర్థం అనమాట. చేయం కదా, సో కాబట్టి నో అనమాట. ఇంకా ఇక్కడ నో అన్నప్పుడు ఇంకా ఇది కూడా నోనే అంతే అనమాట. ఎప్పుడైతే ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ p డివైడ్స్ a స్క్వేర్ అనేది కరెక్ట్ అవుతుందో అప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఎస్ ఆనోనా మనం చెక్ చేయాలి. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 1ని 1 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, అర్థమవుతుందా ఇది? ఓకే, సో ఇక్కడ 2 డివైడ్స్ ఏ వాల్యూ ఎంత, 1 కదా, 1. ఎస్ ఆర్ నో? సో నో అనమాట. ఓకే, నెక్స్ట్ సేమ్ p వాల్యూ 2 తీసుకోండి. a స్క్వేర్ వాల్యూ నెక్స్ట్ ఎంత ఉంది, 4 ఉంది. సో ఇక్కడ 4 రాద్దాం. 4ని మనం ఏమని రాయొచ్చు, 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు చూడండి 2 డివైడ్స్ a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కదా. ఎస్ ఆర్ నోనా? 2 అనేది 2 స్క్వేర్ని డివైడ్ చేస్తుందా లేదా? చేస్తుంది కదా. సో కాబట్టి ఎస్. ఎప్పుడైతే ఎస్ అయిందో ఇప్పుడు p డివైడ్స్ a అవుతుందా లేదా మనం చెక్ చేయాలన్నమాట. ఏ వాల్యూ ఎంత చూడండి, a స్క్వేర్ వాల్యూ వచ్చేసి 2 స్క్వేర్ అనేప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇది కొంచెం బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి p డివైడ్స్ a అనేది చెక్ చేయాలి మనం. p అంటే ఎంత, 2. a అంటే ఎంత, అది కూడా 2నే. సో 2 డివైడ్స్ 2. ఎస్ ఆర్ నోనా? ఎస్. 2 అనేది 2 అనేది 2ని డివైడ్ చేస్తుంది కదా. ఎస్. ఓకే, సో ఇట్లా ఎస్ ఆర్ నోనా చెక్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 2 తీసుకోండి. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది, 1 అయిపోయింది, 4 అయిపోయింది కదా. a స్క్వేర్కి 9 ఉంది నెక్స్ట్. సో ఇక్కడ 9 తీసుకుందాం. 9 ఏమని రాయొచ్చు, 3 స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి 2 డివైడ్స్ 3 స్క్వేర్. 2 అనేది 3 స్క్వేర్ని డివైడ్ చేస్తుందా? 2 అసలు 3 స్క్వేర్ అంటే ఎంత, 9 కదా. 9 అనేది ఆడ్ నెంబర్, 2 అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్తో ఆడ్ నెంబర్ అనేది డివిజిబుల్ కాదు కదా. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటి, నో అన్నమాట. ఇక్కడ నో అంటే ఇంకా అసలు యాక్చువల్గా అయితే ఇది చెక్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ థీరంలో మనకు ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్, p డివైడ్స్ a స్క్వేర్ అనేది కరెక్ట్ అయితే తర్వాత మనము p డివైడ్స్ ఏనా కాదా చెక్ చేయాలి. సో ఓకే, ఏ వాల్యూ ఎంత ఇక్కడ, 3. సో 2 డివైడ్స్ 3. ఎస్ ఆర్ నోనా? ఇది కూడా నోనే అన్నమాట. నెక్స్ట్ ఇంకా అట్లా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ p వాల్యూ 2నే తీసుకోండి. 9 అయిపోయింది కదా. నెక్స్ట్ వాల్యూ ఎంత, 25. సో 25ని ఏమని రాయొచ్చు మనము, 5 స్క్వేర్ అని రాయొచ్చు. 2 డివైడ్స్ 5 స్క్వేర్ అవుతుందా, నో కాదు కదా. సో కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ తీసుకుంటే ఏ వాల్యూ ఎంత, 5. సో 2 డివైడ్స్ 5. ఎస్ ఆర్ నోనా? దిస్ ఇస్ ఆల్సో నో. నెక్స్ట్ 2 డివైడ్స్ ఎంత, 36. 36ని ఏమని రాయొచ్చు మనము, 6 స్క్వేర్ అని రాయొచ్చు. 36ని 6 స్క్వేర్ అని రాయొచ్చు. 2 డివైడ్స్ 6 స్క్వేర్. ఎస్ ఆర్ నోనా? 6 స్క్వేర్ 36 కదా. 2తో 36ని మనం డివైడ్ చేయొచ్చా, చేయలేమా? 18 టైమ్స్ పోతుంది కదా. 2 times 18 36 అంటే 36 is divisible by 2. సో కాబట్టి ఇక్కడ ఎస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ ఎంత, ఏ 6 స్క్వేర్ అని రాసా కదా. ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్. అప్పుడు ఏ ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో 2 డివైడ్స్ ఏ అంటే ఎంత, 6. 2తో 6 డివైడ్ అవుతుందా కాదా, ఎస్ కదా, అవుతుంది. సో ఎస్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ కేసులో ఎస్ అయినప్పుడు రెండో కేసులో కూడా ఎస్ అవుతుందా లేదా చూడండి. సో ఫస్ట్ కేసులో ఇక్కడ ఎస్ అయింది, ఇక్కడ ఎస్ అయింది. అంటే ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p డివైడ్స్ a, అది కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. ఇక్కడ ఎక్కడైతే నో అని ఉందో అక్కడ అసలు నెక్స్ట్ మనం p డివైడ్స్ a అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఫస్ట్ కండిషనే సాటిస్ఫై కాలేదు కదా. ఇక్కడ p డివైడ్స్ a స్క్వేర్ అనేది కాలేదు. ఇంకా అది కానప్పుడు మనకు సెకండ్ p డివైడ్స్ a అయితే ఏమి, కాకుంటే ఏమి, యాక్చువల్గా కాదు. రైట్, యా. సో ఇది ఈ ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ మిగతా 49, 64, 81 వీటికి అట్లే p ఈక్వల్ టు నెక్స్ట్ 5 తీసుకోండి. అదంతా మీరు చెక్ చేసుకోండి, మీరు చేయండి ప్రాబ్లం. ఓకేనా, రైట్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ ఏంటి,
ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ 7 ఉంది కదా. సో యా యు సీ show that root 2 is irrational number. Show that root 2 is irrational number. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్, చాలా చాలా అన్నమాట. ఓకే, సో షో దట్ రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇదే కాకుండా రూట్ 2 బదులు రూట్ 3 ఉండొచ్చు, రూట్ 5 ఉండొచ్చు, రూట్ 6 ఉండొచ్చు, రూట్ 7 ఉండొచ్చు. ఎట్లా ఏ నెంబర్ తీసుకున్నా ఒకటే ప్రొసీజర్. అసలు ఆ ప్రొసీజర్ ఏంటి అది చూడండి ఇక్కడ. ఇది ఇంకోటి ఏంటంటే దీన్ని కొంచెం టెక్స్ట్ బుక్లో తీసుకుంటే కొంచెం ఎలాబరేట్గా ఇచ్చారు, అంటే కొంచెం బాగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువ ఇచ్చారు. మనం ఎగ్జామ్లో అంత ఎక్స్ప్లెనేషన్ రాయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మనకు ఈజీగా గుర్తుపెట్టుకునేటట్లు ఎలా రాయొచ్చో ఒకసారి చూడండి అన్నమాట. ఓకే, సో ఎస్, షో దట్ రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అనేది. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ని ఇక్కడ నుంచి ఈ ప్రాబ్లమ్స్ని ఎలా చేస్తామో జనరల్ మెథడ్ చెప్తాను, తర్వాత పర్టికులర్గా ఈ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే రూట్ 2 అనేది మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. రైట్, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదనుకుందాం. ఓకే, రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదనుకుందాం. కాదనుకున్నప్పుడు అప్పుడు ఏం నెంబర్ అవుతుంది, అది రేషనల్ నెంబర్ అవుతుంది. సో అస్యూమ్ దట్, అంటే రూట్ 2ను రేషనల్ నెంబర్ అనుకుంటాం. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రూవ్ చేయాలన్నప్పుడు రెండు మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డైరెక్ట్ మెథడ్, ఇంకోటి వచ్చేసి ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో మామూలుగా మనం రెగ్యులర్గా ప్రాబ్లం చేసుకుంటాం కదా, అవన్నీ డైరెక్ట్ మెథడ్. ఇంకోటి ఏంటంటే ఇండైరెక్ట్ మెథడ్. ఈ ఇండైరెక్ట్ మెథడ్ ఏంటంటే మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ అస్యూమ్ చేసుకుంటాం. ఐఎమ్ రిపీటింగ్, ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి నెగేషన్ అంటాం దాన్ని, అట్లా ఆపోజిట్ అనేది అస్యూమ్ చేసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని ప్రూవ్ చేయాలనుకోండి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని ప్రూవ్ చేయాలనుకోండి. మనము ఈ మెథడ్లో, ఇండైరెక్ట్ మెథడ్లో ఎట్లా దాన్ని ప్రూవ్ చేస్తామంటే సన్ డస్ నాట్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, డస్ నాట్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అని అనుకుంటాం. సన్ డస్ నాట్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అని అనుకుంటాం అనమాట. ఓకే, అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని ప్రూవ్ చేయాలి అంటే సూర్యుడు తూర్పున ఉదయించడు అనేది తీసుకుంటాం. తీసుకొని ఆ తర్వాత ఏదో మనం ప్రాబ్లం చేసుకుంటూ వస్తాం అనమాట. చేసుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక చోట ఎక్కడో చోట చాలా బ్లండర్ తప్పు మనకు కనిపిస్తుంది. అంటే బ్లండర్ అంటే ఏంటంటే చాలా ఈజీగా అందరూ ఐడెంటిఫై చేసే చాలా తప్పు కనిపిస్తుంది అనమాట. సో లేదు అంటే కాంట్రడిక్షన్ వస్తుంది. కాంట్రడిక్షన్ అంటే ఏంటంటే తెలుగులో వ్యతిరేకత లేదా విరుద్ధత అంటాం. అంటే మనం ఏదైనా ఒక అస్యూమ్ చేసుకున్నాం కదా, దానికి వచ్చేసి చాలా విరుద్ధత వస్తుంది అనమాట, వ్యతిరేకత వస్తుంది. సో అంటే ఎలాంటిది అంటే 2 = 3 అని రావడము, ఇటువంటివి వస్తాయన్నమాట. సో అటువంటిది వచ్చినప్పుడు మనకేంటంటే ఎందుకు అట్లా తప్పు వచ్చింది, అసలు అంత బ్లండర్ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది అంటే మన అజంప్షన్ రాంగ్ కాబట్టి, మనం ఏదైతే అనుకున్నామో అది తప్పు కాబట్టి మనకు అట్లా వచ్చింది. సో అని అట్లా అర్థం మరి ఏంటి, ఎందుకు అట్లా తప్పు వచ్చింది కాబట్టి దాని నుంచి మనం ఏది చెప్పొచ్చు, మనం ఏదైతే అస్యూమ్ చేసుకున్నామో, ఏమని అస్యూమ్ చేసుకున్నాం, మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అని అస్యూమ్ చేసుకున్నాం. సో కాబట్టి ఇచ్చినటువంటి బాగా వినండి, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అని మనం అస్యూమ్ చేసుకున్నాము. మన అసంప్షన్ రాంగ్ అని వచ్చింది. అంటే మనం ఏదైతే అనుకున్నామో అది తప్పు. ఏమని అనుకున్నాము, రూట్ 2 ఈజ్ రేషనల్ నెంబర్ అనుకున్నాం, అది తప్పు. అంటే ఇంకేంటి, రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, సో ఈ ప్రాబ్లం చేస్తే ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది చూడండి మనకు. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఎగ్జామ్లో ఎలా రాయాలో అట్లనే నేను రాస్తాను. ఇక్కడ మీరు ఇదే ఫాలో కండి. ఏంటంటే మరీ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ లేకుండా అనమాట, సింపుల్గా ఉండేటట్లు రాస్తాను. ఓకే రైట్. సో ఫస్ట్ అస్యూమ్ దట్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఓకే, రూట్ 2 అనేది ఒక రేషనల్ నెంబర్ అని అనుకున్నాము. మరి రేషనల్ నెంబర్ అయినప్పుడు
ప్రతి రేషనల్ నెంబర్ని మనం ఎలా రాయొచ్చు? ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి రిటర్న్ ఇన్ p/q ఫామ్, రైట్? లేదా a/b ఫామ్, ఏదైనా అనుకోవచ్చు. సో లెట్ √2 = a/b. ఇక్కడ ఏంటంటే మనకు టెక్స్ట్ బుక్లో ఏమనుందంటే r/s అని ఇచ్చేసి అక్కడ rకు sకు ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటే ఆ కామన్ ఫ్యాక్టర్ని క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ a/b వస్తుంది అని కొంచెం అట్లా ఇచ్చారు. అదంతా అవసరం లేదు. లెట్ √2 = a/b. ఇక్కడ ab ఈ రెండు వచ్చేసి కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఇక్కడ రాస్తాను చూడండి, కామా a, b ఆర్ కోప్రైమ్స్ అండ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనం √2 = a/b అని తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే బాగా చూడండి, కోప్రైమ్స్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి మనం. కోప్రైమ్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏంటంటే ఏ బీలు ఇంకా క్యాన్సిల్ కావు, క్యాన్సిల్ లాస్ట్ వరకు వచ్చి క్యాన్సిల్ చేసిన తర్వాత వచ్చింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4/6 అని ఉందనుకోండి. 4/6 అంటే 4 2 2s ఇక్కడ 2 3s అని క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 2/3. సో ఈ 2/3 ఈ రెండు కూడా కోప్రైమ్స్ అన్నమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 minute మా 4/9 తీసుకుంటా. 4/9 లేకపోతే 1 minute మా 4/9 తీసుకుందాం. ఇక్కడ క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ కావు. ఇంకేం క్యాన్సిల్ కావు కదా. అంటే ఇవి ఇంకా లాస్ట్ అంటే సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నాయి. ఇక్కడ 4 and 9ని కోప్రైమ్స్ అంటారు. అంటే ఏంటంటే యాక్చువల్గా ఈ రెండింటికి HCF వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. సో రెండు నెంబర్లకి HCF 1 ఉంటే వాటిని ఏమంటామంటే కోప్రైమ్స్ అంటాం. సో అంటే 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ ఏది లేకుంటే, ఐఎమ్ రిపీటింగ్, 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ ఏది లేకపోతే అటువంటి నెంబర్స్ని ఏమంటామంటే కోప్రైమ్ నెంబర్స్ అని అంటాం అనమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు కోప్రైమ్స్ అన్నాం కాబట్టి ఇంకా ఏ బీలు క్యాన్సిల్ అవ్వవు, అంటే సింప్లెస్ట్ ఫామ్లో ఉందన్నమాట. ఫ్రాక్షన్ అనేది సింప్లెస్ట్ ఫామ్లో ఉంది అని మనం తీసుకున్నాం. ఓకే, అంటే ఐఎమ్ రిపీటింగ్, కామన్ ఫ్యాక్టర్స్ ఏకి బీకి కామన్ ఫ్యాక్టర్స్ 1 తప్ప ఇంకేమీ ఉండదు. రైట్? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకు అదేదో సినిమాలో ఉంది చూడండి, ఏం సినిమాలో, ఐ థింక్ నాన్నకు ప్రేమతోనేనా? ఓకే, ఇది గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడదాం అంటారు. అట్లనే ఇక్కడ కూడా ఈ కోప్రైమ్స్ ఏబిఆర్ కోప్రైమ్స్ అనేది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈ బిని ఇక్కడ రైట్ సైడ్ బైలో ఉంది కదా, దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొని రాండి. అప్పుడు ఏమవుతుంది అంటే √2 × b = a అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే √2b² = a². సో ఇక్కడ we get అని రాయాలి. Squaring on both sides, we will get √2b² = a². సో √2² అంటే ఎంత? ఇక్కడ రాస్తాను చూడండి. √2² అంటే ఏమి? స్క్వేర్ √2 క్యాన్సిల్ అయ్యి మనకు 2 వస్తుంది అనమాట. అదే √3² ఉందనుకోండి, ఇప్పుడు కూడా స్క్వేర్ √2 క్యాన్సిల్ అయ్యి ఏమొస్తుంది మనకు? 3 వస్తుంది. అట్లా. ఓకే, ఇది తీసేస్తాను. రైట్. సో దాని ప్రకారము √2² అంటే ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో 2b². 2b² = a². ఇక్కడ ab ఏం తీసుకున్నాం మనము? కోప్రైమ్స్. అంటే ఇవి అవి పాజిటివ్ ఇంటీజర్స్ అనే కదా అర్థం. కోప్రైమ్స్ అంటే పాజిటివ్ ఇంటీజర్సే కదా. ఓకే, సో b అనేది పాజిటివ్ ఇంటీజరు, అప్పుడు b² కూడా ఏమవుతుంది? అది కూడా పాజిటివ్ ఇంటీజరే అవుతుంది. ఈ b²ని 2తో మల్టిప్లై చేసామనుకో ఎటువంటి నెంబర్ వస్తుంది? b² అంటే ఏంటది? ఒక ఇంటీజర్, ఏదైనా పాజిటివ్ ఇంటీజర్. ఒక పాజిటివ్ ఇంటీజర్ని 2తో మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ వస్తుంది? నాకు ఆన్సర్ ఇవ్వండి. అంటే ఎటువంటి నెంబర్ వస్తుంది? ఒక పాజిటివ్ ఇంటీజర్ని 2తో మల్టిప్లై చేస్తే ఎటువంటి నెంబర్ వస్తుంది? నాకు చాట్ బాక్స్లో ఆన్సర్ రాయండి. ఐఎమ్ రిపీటింగ్ b² అనేది పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి ఒక పాజిటివ్ ఇంటీజర్ని 2తో మల్టిప్లై చేస్తే ఎటువంటి నెంబర్ వస్తుంది?
క్లాస్ రావట్లేదా? ఐ థింక్ వస్తుంది కదా. ఎస్, వెరీ గుడ్. ఆన్సర్ వచ్చేసింది. మస్తాన్ వల్లి ఈవెన్ నెంబర్. ఓ చంద్ర సాయి, ఆడ్ నెంబర్ వస్తుందా? 2తో ఒక నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే ఆడ్ నెంబర్ వస్తుందా? యాక్చువల్గా ఈవెన్ నెంబర్ వస్తుంది. ఓకే, రైట్, కరెక్ట్. ఎస్, చాలా మంది రాశారు ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ 2b² అనేది ఏం నెంబరు? ఈవెన్ నెంబర్, రైట్. మరి ఇది ఈవెన్ నెంబర్ అయినప్పుడు a² ఏం నెంబర్ అవుతుంది? అది కూడా ఈవెన్ నెంబరే. అంటే ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ 2b² అనేది ఈవెన్ నెంబర్ కదా. సో దట్ ఈస్ డివిజిబుల్ బై 2. సో అది దట్ ఈస్ డివిజిబుల్ బై 2. సో 2b² అనేది డివిజిబుల్ బై 2 కాబట్టి రైట్ సైడ్ ఉన్న a² కూడా డివిజిబుల్ బై 2. సో కాబట్టి దేర్ ఫోర్ మనం ఏమని రాయొచ్చు? 2 డివైడ్స్ a². సింపుల్గా అంతే, మనం పూర్తిగా రాయాల్సిన అవసరం కూడా లేదు. 2 డివైడ్స్ a². 2 అనేది ఏం నెంబర్ చూడండి? ప్రైమ్ నెంబర్ కదా. మనం ఇందాక థీరం చూసాం కదా, ఏదో థీరం, ఇఫ్ p is a prime number and p divides a² అని ఒక థీరం చూసాం చూడండి. సో దాని ప్రకారము p డివైడ్స్ a² అయితే అప్పుడు దాని నుంచి ఏం చెప్పొచ్చు మనము? p డివైడ్స్ a అని కూడా చెప్పొచ్చు. సో 2 డివైడ్స్ a² అంటే దేర్ ఫోర్ ఇందాక చెప్పిన థీరం ప్రకారము 2 డివైడ్స్ a అని కూడా చెప్పొచ్చు. అంటే a అనేది ఎటువంటి నెంబరు? ఈవెన్ నెంబర్. అంటే a అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఏంటి? a అనేది మల్టిపుల్ ఆఫ్ 2. a అనేది ఏంటి? మల్టిపుల్ ఆఫ్ 2. మల్టిపుల్ ఆఫ్ 2 కాబట్టి మనము 2 ఇంటూ సంథింగ్ అని రాయొచ్చు కదా ఏని. సో నేనేం రాస్తున్నానంటే ఇక్కడ లెట్ a ఈక్వల్ టు 2 ఇంటూ మల్టిపుల్ ఆఫ్ 2 అంటే 2 ఇంటూ సంథింగ్ అని రాసుకోవాలి కదా. సో 2 ఇంటూ c అని రాస్తున్నాం. ఓకే, సో మరి ఇక్కడ c అంటే ఏంటి? c అనేది ఏదైనా, c ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. వెయిట్, c ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అనమాట. ఓకే, సో లెట్ a ఈక్వల్ టు 2c. ఎందుకు a ఈక్వల్ టు 2c అని రాస్తున్నాము? లెట్ a ఈక్వల్ టు 2c అని 2 డివైడ్స్ a² అయితే ఇందాక చెప్పిన థీరం ప్రకారము 2 డివైడ్స్ a అంటే a అనేది డివిజిబుల్ బై 2. డివిజిబుల్ బై 2 అంటే దాని అర్థం ఏంటి? దట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 2. a అనేది మల్టిపుల్ ఆఫ్ 2. మల్టిపుల్ ఆఫ్ 2 కాబట్టి 2 ఇంటూ c అని రాస్తున్నాం అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు a ఈక్వల్ టు 2c కదా, మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. SOB అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏమొస్తుంది? a² ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు? 2c² అని రాయొచ్చు. 2c² దట్ ఈస్ ఈక్వల్ టు వెయిట్. సో ఇక్కడ a² అని ఉంది కదా, a² వాల్యూ ఇక్కడ ఎక్కడన్నా ఉందేమో చూడండి. ఇక్కడ ఉంది చూడండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నేను ఇంకో కలర్ తీసుకుంటాను, బ్లూ కలర్ తీసుకుందాము. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1లో a² వాల్యూ ఎంత ఉంది చూడండి? 2b² అని ఉంది. కాబట్టి ఇక్కడ a² బదులు నేను ఏం రాస్తానంటే 2b² అని రాస్తాను. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 2c² అంటే 2² అంటే 4 ఇంకా c² అనమాట. 4c². ఇప్పుడు 2తో క్యాన్సిల్ చేయొచ్చు చూడండి. సో ఇది 2 1s 2 2s అనమాట. అంటే ఏం రాయొచ్చు మనము? 1b² అంటే ఏంటి? b² ఈక్వల్ టు 2c² అని రాయొచ్చు. b² ఈక్వల్ టు 2c² అని. ఇప్పుడు మళ్ళీ ఇందాక చూసినటువంటి ఎక్స్ప్లెనేషన్ లాగానే చూస్తే c అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, c² అనేది కూడా పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. దాన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఒక ఈవెన్ నెంబర్ వస్తుంది, రైట్. సో ఈవెన్ నెంబర్ అనేది వస్తుంది కదా. ఈవెన్ నెంబర్ అంటే ఏమి? దట్ ఈస్ డివిజిబుల్ బై 2. మరి రైట్ సైడ్ 2c² అనేది దట్ ఈస్ డివిజిబుల్ బై 2 ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూ b² కూడా ఏంటి? దట్ ఈస్ డివిజిబుల్ బై 2. సో కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే దేర్ ఫోర్ 2 డివైడ్స్ b². 2 డివైడ్స్ b² అయితే దేర్ ఫోర్ 2 డివైడ్స్ b. ఓకే, 2 డివైడ్స్ b² అంటే 2 డివైడ్స్ b ఇందాక చెప్పినటువంటి థీరం ప్రకారము. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. నేను రెడ్ కలర్తో 2 బాక్స్లు వేస్తున్నా చూడండి. ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. 2 డివైడ్స్ a అంటే అర్థం ఏంటి? 2 డివైడ్స్ a అంటే అర్థం ఏంటి? aకి 2 అనేది ఒక ఫ్యాక్టర్ అని, రైట్.
ఏకి 2 అనేది ఒక ఫ్యాక్టర్. అట్లే 2 డివైడ్స్ బి అంటే ఏమి, బికి 2 అనేది ఫ్యాక్టర్ అనేది. అంటే ఈ రెండింటిని బట్టి మనం ఏం చెప్పొచ్చు, 2 అనేది ఏ అండ్ బి రెండింటికి ఫ్యాక్టరే. సో దేర్ ఫోర్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ both A and B. 2 is a factor of both A and B. ఓకే, ఇందాక నేను ఒక నాన్నకు ప్రేమతో సినిమాలో డైలాగ్ ఏదో చెప్పాను చూడండి, గుర్తుందా మీకు? ఇది గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడదామని. అప్పుడు ఏదో గుర్తుపెట్టుకోమని చెప్పిన, ఏమని గుర్తుపెట్టుకోమని చెప్పిన గుర్తుందా? ఏంటి? ఏబిఆర్ కోప్రైమ్స్ అనేది గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఏబిఆర్ కోప్రైమ్స్ అంటే ఏమని అర్థము? ఏకి బికి కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండదు అనే దాని అర్థం. అది మనం తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఒక కామన్ ఫ్యాక్టర్ 2 అంటే కోప్రైమ్స్ అంటే ఏమి, 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండదు అని అర్థం. కానీ ఇక్కడ ఏమొచ్చింది చూడండి, 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ టు బోత్ ఏ అండ్ బి. అంటే మనం అనుకున్నది ఏబిఆర్ కోప్రైమ్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఏది ఉండదు అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమొచ్చింది, 2 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది ఫర్ ఏ అండ్ బి, ఫర్ బోత్ ఏ అండ్ బి అని వచ్చింది. అంటే దీన్ని ఇట్లా మనం అనుకున్న దానికి ఇక్కడ ఏమొచ్చింది, వ్యతిరేకత వచ్చింది. మనం అనుకున్న దానికి ఆపోజిట్ వచ్చింది. దీన్నే ఏమంటామంటే కాంట్రడిక్షన్ అని అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ కాంట్రడిక్షన్. సో మనం ఏం రాయాలంటే దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ టు అవర్ assumption. This is contradiction to our assumption that అంటే ఏ అజంప్షన్, ఏమని అజంప్షన్ అనుకున్నాము, ఏబిఆర్ కోప్రైమ్స్ అనుకున్నాం. దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఓకే, రైట్. సో మళ్ళీ చూడండి, ఇక్కడ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి. సో దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ టు అవర్ అజంప్షన్ దట్ ఏబి ఆర్ కోప్రైమ్స్. అంటే మనం అనుకున్న దానికి వ్యతిరేకత, ఆపోజిట్. కాంట్రడిక్షన్ అంటే ఆపోజిట్ అన్నట్లు, విరుద్ధత అంటాం, వ్యతిరేకత అంటాం. అట్లా వచ్చింది. ఎందుకు వచ్చింది? వై? బికాస్ మనం అనుకున్న తప్పు కాబట్టి ఇట్లా వచ్చింది అనమాట. సో దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఏంటి మన అజంప్షను? ఒకసారి పైన చూడండి, ఏమని అనుకున్నాము, అస్యూమ్ దట్ √2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అనుకున్నాం. ఇక్కడ అస్యూమ్ దట్ √2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అనుకున్నాం. సో అది రాంగ్ అనమాట. సో దేర్ ఫోర్ అది రాంగ్ అయినప్పుడు ఇంకా ఏది కరెక్ట్ అవుతుంది? దేర్ ఫోర్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఇర్రేషనల్ నంబర్. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. దట్స్ ఇట్, అయిపోయింది. ఓకే, సో ఇది ఇక్కడ మనం బోర్డు మీద, స్క్రీన్ మీద ఏదైతే రాసామో యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఒక్క చోట తప్ప, ఎక్కడ అంటే ఇక్కడ ఎస్ఓబి అని రాసాము చూడండి. ఎస్ఓ అని బి అని కాకుండా స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని బాగా క్లియర్గా రాయండి. మీరు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో, మనం ఏదైతే రాసామో యాజ్ ఇట్ ఈజ్గా అదే రాస్తే చాలు, మీకు 8 మార్క్స్ వస్తాయి. ఓకే, మీకు ఇంకా ఓపిక ఉంటే ఇక్కడ 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అనేది బార్ రాసాం కదా, మీరు కావాలంటే వర్డ్స్లో రాయండి. 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అని ఇట్లా ఇక్కడ 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 అంతే. అంతకు మించి వేరే చేంజ్ ఏమీ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా మీరు రాయండి. దీన్ని మీకు 8 మార్క్స్ ఇస్తారు. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా, రైట్? సో ఇంకొక ప్రాబ్లం చేస్తాను నేను, ఏంటంటే షో దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ఉంది కదా. అట్లా కాకుండా ఇంకోటి ఏదైనా √3 కానీ √5 కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను √3కి చేస్తాను. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం రాస్తాను చూడండి. ప్రూవ్ దట్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. సో ఇది ప్రాబ్లం అనుకుందాం. దీనికి మరి సొల్యూషన్ ఎట్లా? ఇందాక రాసినట్లు ఇంకా మరి అంత స్లోగా కాకుండా కొంచెం ఫాస్ట్గా రాసుకుంటూ వెళ్దాం. అస్యూమ్ దట్ √3 ఈజ్
ఏ రేషనల్ నంబర్. ఇప్పుడు నేను ఏదైతే స్క్రీన్ మీద రాస్తున్నానో అదే మీరు యాజ్ ఇట్ ఈస్గా నోట్స్లో రాయొచ్చు. నేను ఆ విధంగా ఉండేటట్టే నేను రాస్తున్నాను అన్నమాట. అస్యూమ్ దట్ √3 ఈజ్ ఎ రేషనల్ నంబర్. సో దేర్ఫోర్ లెట్ √3 ఈక్వల్ టు a by b where a comma b are co-primes comma b is not equal to 0. సో ఇక్కడ అస్యూమ్ చేసుకున్నాం అనమాట, కోప్రైమ్ నెంబర్స్ అని అస్యూమ్ చేసుకున్నాం ab. ఇప్పుడు ఇంకేముంది, bని లెఫ్ట్ సైడ్ తీసుకొని రండి. సో దేర్ఫోర్ √3 into b ఈక్వల్ టు a. ఇప్పుడు ఏం చేయాలి మనము, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. we get ఏమొస్తుంది మనకు, √3b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ అని వస్తుంది. √3b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుంది, a స్క్వేర్ అని వస్తుంది. √3b హోల్ స్క్వేర్ అంటే √3కి హోల్ స్క్వేర్ అంటే ఎంత, 3. సో 3b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏముంది, b స్క్వేర్ అని. b అంటే ఏంటి, ఒక పాజిటివ్ ఇంటీజర్. సో b స్క్వేర్ కూడా పాజిటివ్ ఇంటీజరే. b స్క్వేర్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు 3 into b స్క్వేర్ అనేది ఏమవుతుంది, మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ 3b స్క్వేర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 3 అయినప్పుడు రైట్ సైడ్ ఉన్నటువంటి a స్క్వేర్ కూడా ఏమవుతుంది, మల్టిపుల్ ఆఫ్ 3. మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఏమని అర్థము, అది 3తో డివిజిబుల్ అని దాని అర్థం. a స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో దాన్నే మనం ఏమని రాయొచ్చు, దేర్ఫోర్ 3 divides a స్క్వేర్, లేదా సింబాలిక్గా 3 divides a స్క్వేర్ ఇలా కూడా రాయొచ్చు అన్నమాట. ఓకే, సో 3 divides a స్క్వేర్. సో దేర్ఫోర్ ఇందాక చెప్పినటువంటి థీరం ప్రకారము 3 divides a కాబట్టి a అనేది మల్టిపుల్ ఆఫ్ 3. మల్టిపుల్ ఆఫ్ 3 అన్నప్పుడు దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు, a ఈక్వల్ టు 3c. ఇందాక ఏం రాసాము, 2c అని రాసాము. ఇక్కడ 3తో డివైడ్ అవుతుంది కాబట్టి 3c అని రాస్తాము. ఒకవేళ 5తో అనుకోండి 5c అని రాస్తాం, అంతే అన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏమవుతుంది అప్పుడు, ఇక్కడ నేను ఇంకా పైన రాస్తున్నాను చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ we get a స్క్వేర్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్. అన్నమాట. ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. దేన్ని ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3b స్క్వేర్ అనేది కదా, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అప్పుడు ఏ స్క్వేర్ బదులు మనం ఏం రాయొచ్చు, 3b స్క్వేర్ అని రాయొచ్చు. సో కాబట్టి 3b స్క్వేర్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత, 9c స్క్వేర్. ఓకే, ఇప్పుడు 3తో క్యాన్సిల్ చేయొచ్చు కదా, ఇది 3 1s, ఇది 3 3s. మనం క్యాన్సిల్ ఏం చేయకుండా కూడా రాయొచ్చు అనమాట. అంటే సో ఇట్లా దేర్ఫోర్ క్యాన్సిల్ అవుతే ఏమొస్తుంది, b స్క్వేర్ ఈక్వల్ టు 3c స్క్వేర్. ఇట్లానే రాయొచ్చు, మీరేం కట్ చేసి క్యాన్సిల్ చేసి రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం రాస్తున్నాను అంతే. ఓకే, సో b స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3c స్క్వేర్. ఇప్పుడు చూడండి 3c స్క్వేర్ అనేది ఏంటి, దట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. ఓకే, సో అది మల్టిపుల్ ఆఫ్ 3 అయినప్పుడు b స్క్వేర్ కూడా మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుంది. సో మనం ఏం రాయొచ్చు, దేర్ఫోర్ 3 divides b స్క్వేర్. 3 divides b స్క్వేర్ అయినప్పుడు ఇందాక థీరం ప్రకారము దేర్ఫోర్ 3 divides b అన్నమాట. 3 divides b స్క్వేర్ కాబట్టి 3 divides b. ఇప్పుడు 3 divides b అండ్ ముందు ఏమొచ్చింది, 3 divides a. ఇక్కడ చూడండి ఒకసారి, 3 divides a అని వచ్చింది, ఇక్కడ 3 divides b అని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, దేర్ఫోర్ 3 divides both a and b. 3 divides both a and b అంటే a and b రెండింటినీ కూడా 3 అనేది డివైడ్ చేస్తుంది. దాని అర్థం ఏంటి, 3 is a common factor to both a and b. Therefore 3 is a common factor to both a and b. మన ఇందాక చెప్పినట్లు ab ఏమనుకున్నాం మనము, కోప్రైమ్స్ అనుకున్నాం. అంటే
ఏ బిలకు 1 తప్ప కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండకూడదు అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమొచ్చింది, 3 అనేది కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. సో ఇది మన అజంప్షన్కి కాంట్రడిక్షన్ కదా. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ద కాంట్రడిక్షన్ అంటే వ్యతిరేకత టు అవర్ assumption that A and B are co-primes. A and B are co-primes. So therefore our assumption is wrong. Okay, our assumption is wrong. ఏంటి మన assumption? ఓకే, మన assumption ఏంటి చూడండి. assume that √3 is a rational number అనుకున్నాం కదా. సో therefore √3 is not a rational number. మనం అనుకున్నది రేషనల్ నెంబర్ అని. సో our assumption is wrong. అంటే రేషనల్ నంబర్ అనుకున్న మన assumption wrong. సో therefore √3 is an irrational number. దట్స్ ఇట్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ 3b² = a² ని ఈ ఈక్వేషన్ 1 ఎక్కడ వాడాం మనం, ఇక్కడ వాడాం కదా. సో ఇక్కడ రాయాలి ఫ్రమ్ 1 అని ఇక్కడ రాయాలి అంతే, రైట్. సో ఇది ఇంతే. ఇంకా ఇది యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా రాసుకొని మీరు ఎగ్జామ్లో రాయండి. 8 మార్క్స్ క్వశ్చన్గా ఇస్తే 8 మార్క్స్ దిగుతాయి మీకు అంతే. ఓకే, రైట్. ఓకే, సో ఓకే ఇక్కడ ఏంటో మీరు కొంచెం చాట్ జరుగుతోంది ఇక్కడ. ఏంటో చంద్రసాయి రాంగ్ అని రాశాడు, జాఫర్ కరెక్ట్ అని ఏదేదో మీరు డిస్కషన్ పెడుతున్నారమ్మా. ఈ డిస్కషన్లు పెట్టుకోకండి, ఇక్కడ మీరు లెసన్ వినండి, ఆ డిస్కషన్ల తర్వాత చేసుకుందరులేండి. ఓకే, రైట్ మా. ఇక్కడ చూడండి. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. సో అర్థమైంది అనుకుంటాను అందరికీ. ఎవరికైనా అర్థం కాలేదు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తాను. ఐ డోంట్ థింక్ ఇంకా మీకు ఇంకోటి అవసరం లేదని అనుకుంటున్నాను నేను. ఓకే, యా. చంద్రసాయి ఓకే, పక్కా, ఎస్ పక్కామా, నేను గ్యారంటీ ఇస్తాను దీనికి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే ఉందో అదంతా యాజ్ ఇట్ ఈజ్గా మీరు రాశారనుకోండి. ఇన్ కేస్ ప్రూవ్ దట్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అనే ప్రాబ్లం మీకు పబ్లిక్లో వచ్చిందంటే మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నది రాశారంటే 100%, 99 కూడా కాదు, 100% 8 మార్క్స్ దిగాల్సిందే అంతే. ఓకే, రైట్. సో ఇప్పుడు చెప్పండి, మళ్ళీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా, అవసరం లేదా? ఓకే, సో ఐ డోంట్ థింక్ ఇంకా ఏం అవసరం లేదనుకుంటాను. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే చూడండి ఇక్కడ. ప్రూవ్ దట్ 3√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ప్రూవ్ దట్ 3√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, ప్రూవ్ దట్ 3√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, ఇక్కడ ఎవరు జాఫర్ క్విజ్ సార్ అంటున్నావు. అమ్మా, అవసరమైనప్పుడు నేను క్విజ్ పెడతాను, మీరేం అడగక్కర్లేదు, నాకు గుర్తుంటుంది క్విజ్ అనేది. సో దాని గురించి కొంచెం మర్చిపోండి. ఓకే, రైట్. ఓకే, సో ప్రూవ్ దట్ 3√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. సో దీన్ని ఎలా చేయాలి? ఇందాక మనం చేసాం కదా √2కి √3కి, దానికంటే సింపుల్గా ఉంటుంది ఇది. ఓకే, రైట్. సో సేమ్ మెథడ్, సేమ్. అస్యూమ్ that 3√2 is a rational number. సేమ్, ఇంకా ఒకటే ప్రొసీజర్ ఏమ్మా, ఇంకేం లేదు. యా, assume that 3√2 is a rational number. So therefore let 3√2 equal to a by b. ఇంకా పక్కన where a and b, a, b are co-primes
అండ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. b అంటే ఏమి? డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి కదా. సో ఇది ఇక్కడ ఏం చేస్తారంటే 3 అనేది లెఫ్ట్ సైడ్ ఇంటూలో ఉంది కదా, ఆ ఇంటూలో ఉన్న 3ని రైట్ సైడ్ పంపించండి. అప్పుడు ఏమవుతుంది? బై వస్తుంది అనమాట. అప్పుడు దేర్ఫోర్ లెఫ్ట్ సైడ్ √2 పాపం ఒంటరిగా మిగిలిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు a బై b అని ఉంది ఇక్కడ. ఈ 3 అనేది ఇంటూలో ఉంది కదా, అది రైట్ సైడ్కి పోతే అది కూడా బైలోకి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 3b అని రాస్తున్నాను. సో దేర్ఫోర్ √2 ఈక్వల్ టు a బై 3b. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. √2 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కదా, సో నేను రాస్తున్నాను LHS ఈక్వల్ టు √2. ఇది ఏం నెంబర్ అని ప్రూవ్ చేసాం ఇందాక మనము? √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాం. కాబట్టి LHS ఈక్వల్ టు √2 ఈజ్ an irrational number. An irrational number. ఓకే, ఇప్పుడు RHS ఏం నెంబరో చూద్దాము. RHS ఈక్వల్ టు a బై 3b అని ఉంది కదా. a b ఏమవి? కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటి? అవి సరే పాజిటివ్ ఇంటీజర్స్ అంతే, పాజిటివ్ ఇంటీజర్స్. సో a b అనేటివి పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి a బై 3b అనేది ఏమవుతుంది? అదొక రేషనల్ నెంబర్ అవుతుంది. p బై q ఫామ్లో ఉంది కదా, సో అదొక ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్. సో లెఫ్ట్ సైడ్ అంటే LHS వాల్యూ √2 అనేది ఏం నెంబర్ వచ్చింది? ఇర్రేషనల్ నెంబర్ వచ్చింది. రైట్ సైడ్ వాల్యూ RHS అనేది ఏం నెంబర్ వచ్చింది? రేషనల్ నెంబర్ వచ్చింది. అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ అనేది ఒక రేషనల్ నెంబర్కి ఈక్వల్ అని వచ్చింది అనమాట. అలా జరుగుతుందా ఎక్కడైనా? అసలు ఇర్రేషనల్ నెంబర్స్ అనేటివి, రేషనల్ నెంబర్స్ అనేటివి డెఫినేషన్లోనే p బై q ఫామ్లో రాయగలిగితే రేషనల్ నెంబర్స్, అట్లా రాయలేకపోతే ఇర్రేషనల్ నెంబర్స్ అని. మరి అటువంటివి ఈక్వల్ ఎలా అవుతాయి? ఎట్టి పరిస్థితుల్లో ఈక్వల్ అయ్యే ఛాన్సే లేదన్నమాట. సో దేర్ఫోర్ ఇక్కడ ఏ రేషనల్ నెంబర్ can't be equal to an irrational number. ఓకే, ఒక రేషనల్ నెంబర్ అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్కి అనేది ఈక్వల్ కాలేదు. కానీ ఇక్కడ ఈక్వల్ అవుతుందని వచ్చిందే మనకు. √2 ఈక్వల్ టు a ఈక్వల్ టు అని వచ్చింది. ఇక్కడ √2 ఈక్వల్ టు a బై 3b అని వచ్చింది. అంటే ఏమని వచ్చింది? ఒక ఇర్రేషనల్ నెంబర్ అనేది ఇంకో రేషనల్ నెంబర్కి ఈక్వల్ అని వచ్చింది మనకి. సో తప్పు కదా, అది కాంట్రడిక్షన్ కదా. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఇది కాంట్రడిక్షన్ కాబట్టి దేర్ఫోర్ ఏం రాస్తాము? అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మరి మన అజంప్షన్ ఏంటి? 3√2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అనేది మన అజంప్షన్. సో దేర్ఫోర్ మనం ఏం రాయొచ్చు? 3√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, దట్స్ ఇట్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ 3√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. దట్స్ ఇట్, అంతే. మీరు ఇది కూడా అంతే, యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు స్క్రీన్ మీద ఏముందో యాజ్ ఇట్ ఈజ్గా ఇదే రాయండి, ఒకవేళ ఈ ప్రాబ్లం మీకు పబ్లిక్లో వస్తే. రైట్. సో ఇట్లాంటిదే ఇంకో ప్రాబ్లం చూద్దాము. ఇంకోటి ఐ థింక్ 5 - √3 అనుకుంటా, టెక్స్ట్ బుక్లో ఉంది. జస్ట్ లెట్ మీ చెక్ దట్ వన్. ఎస్, 5 - √3. షో దట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ అని ఉంది. సారీ ఎక్కడ ఉంది? అది పైన ఉంది కదా. 1 minute. యా, ఇక్కడ ఉంది. యా, షో దట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ అని వచ్చింది. యా, చంద్ర సాయి ప్లీజ్ సార్ 1 time ఎక్స్ప్లెయిన్. ఏది? ఇంకోటి. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తున్నాను చూడమ్మా. 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ అనేది దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి? సేమ్ మళ్ళీ ఒకటే ప్రొసీజర్ అని చెప్పాను కదా. ఏమని? అస్యూమ్ దట్ 5 - √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్.
ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఇది రేషనల్ నంబర్ కాబట్టి 5 మైనస్ రూట్ 3 ఏమని రాసుకోవచ్చు, లెట్ 5 మైనస్ రూట్ 3 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, a/b. ఇక్కడ ఏబీలు ఏవి, ఎస్, వేర్ a, b ఆర్ co-primes, where a, b are co-primes, b is not equal to 0. 1 minute. Co-primes, b is not equal to 0. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇంకో ప్రాబ్లం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడమ్మా. సేమ్ ప్రొసీజర్ అంతా సేమే. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇర్రేషనల్ నంబర్ని లెఫ్ట్ సైడ్ ఉంచుకొని మిగతా పార్ట్ అంతా రైట్ సైడ్కి తీసుకొని పోవాలి, అంతే, ఇక్కడ ఏం లేదు. సో ఈ మైనస్ రూట్ 3 అని ఉంది, ఈ మైనస్ రూట్ 3ని ఇక్కడే ఉంచండి. లేదు అంటే ఈ మైనస్ రూట్ 3ని రైట్ సైడ్ అయినా తీసుకొని పోవచ్చు, ఎట్లా అయినా చేయొచ్చు అనమాట. ఓకే, రైట్. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ మైనస్ రూట్ 3ని రైట్ సైడ్ తీసుకొని పోతాను. అప్పుడు దేర్ఫోర్ 5 ఈక్వల్ టు ఏమవుతుంది, a/b ప్లస్ రూట్ 3 అవుతుంది. ఓకే, మీరు రూట్ 3ని లెఫ్ట్ సైడ్ ఉంచుకొనైనా చేయొచ్చు, ప్రాబ్లం అది మీ ఇష్టం. జస్ట్ రైట్ సైడ్ తీసుకుని పోతే ప్లస్ అవుతుంది కదా అని చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, ఈ a/bని లెఫ్ట్ సైడ్ తీసుకొని రండి. సో అప్పుడు ఏమవుతుంది, 5 మైనస్ a/b దట్ ఈస్ ఈక్వల్ టు ఏమైంది, రూట్ 3 అయింది. సో ఇప్పుడు 5 మైనస్ a/b అని ఉంది కదా. ఇప్పుడు ఇన్ కేస్ 5 ప్లస్ a/b అని ఉంది అనుకోండి, ఒకవేళ దీన్ని ఎలా చేయొచ్చు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ చేసినట్టు చేయొచ్చు. 5 ఇంటూ b 5b ప్లస్ a అలాగా. అదే కాదు, మైనస్ ఉన్నప్పుడు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ చేసినట్లే చేయొచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది, b ఇంటూ 5 అంటే 5b. సో 5b మైనస్ a డివైడెడ్ బై b దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. సో ఇప్పుడు ab ఇవి కోప్రైమ్స్ కదా, ab అనేటివి కోప్రైమ్స్ కదా. కోప్రైమ్స్ అయినప్పుడు 5తో మల్టిప్లై చేసి మైనస్ a/b చేసినప్పుడు ఇదంతా ఏమవుతుంది చెప్పండి, ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే p/q ఫామ్లో ఉన్న నెంబర్ ఇది. సో అంటే అదేమవుతుంది, ఒక రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. సో దేర్ఫోర్ ఇక్కడ చూడండి, LHS ఈక్వల్ టు 5b మైనస్ a ఆల్ ఓవర్ b ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఓకే, LHS అనేది ఏం నెంబర్ అయింది, రేషనల్ నెంబర్ అయింది. RHS దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. ఇందాక ఏదో ప్రూవ్ చేసాం, రూట్ 3 ఏం నెంబర్ అని ప్రూవ్ చేసాము, ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాం. సో RHS ఈక్వల్ టు రూట్ 3 ఈజ్ an irrational number. That is an irrational number. ఇప్పుడు LHS లో రేషనల్ నెంబర్ అని వచ్చింది, RHS లో ఇర్రేషనల్ నెంబర్ అని వచ్చింది. ఓకే, ఏ రేషనల్ నెంబర్ కాంట్ బి ఈక్వల్ టు an irrational number. ఓకే, ఏ రేషనల్ నెంబర్ can't be equal to an irrational number. Can't be equal to an irrational number. So this is the contradiction. Therefore this is a contradiction. సో ఏంటి కాంట్రడిక్షన్ ఇక్కడ అంటే, ఒక రేషనల్ నెంబర్ అనేది ఇర్రేషనల్ నెంబర్కి ఈక్వల్ అని వచ్చింది. సో అది తప్పు కదా, ఒక రేషనల్ నెంబర్ అనేది ఇర్రేషనల్ నెంబర్కి ఎట్లా ఈక్వల్ అవుతుంది, కాదు కదా. సో దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. సో దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో ఈ అజంప్షన్ రాంగ్ అయినప్పుడు దేర్ ఫోర్ ఏమని చెప్పొచ్చు మనము, మన అజంప్షన్ ఏంటి, 5 మైనస్ రూట్ 3 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అనేది మన అజంప్షన్, అది రాంగ్. సో దేర్ ఫోర్ 5 మైనస్ రూట్ 3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. దిస్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఓకేనా, దట్స్ ఇట్. ఓకే, సో దట్స్ ఇట్. సో మనం ఇలా చేస్తే దట్స్ ఇట్, ఇంకా మనకు 8 మార్క్స్ యాజ్ ఇట్ ఈస్గా రావాల్సింది. ఓకేనా, రైట్. సో ఇంకా ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి మనకు, అంటే ఎగ్జాంపుల్ 8 అయిపోయింది కదా. సో ఇంకా షో దట్ 3√2 అనేది చేశాను. ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి.
ప్రూవ్ దట్ √2 + √3 ఈజ్ ఇర్రేషనల్ అని. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ ప్రాబ్లమే. ఓకే, ఎస్, ప్రూవ్ దట్ √2 + √3 ఈజ్ ఇర్రేషనల్ అని ఉంది ఇక్కడ. దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి? సేమ్ మెథడ్ అనేది సేమ్ ఇందాక చెప్పినట్లు ఒకే మెథడ్ అంతే ఇంకా. సో ఏమనుకుంటాము? అజ్యూమ్ దట్ 1 minute, ఎస్, ఒక లైన్ వేసుకుంటాను ఇక్కడ. ఓకే, అజ్యూమ్ దట్ √2 + √3 ఈజ్ రేషనల్. అస్యూమ్ దట్ √2 + √3 ఈజ్ రేషనల్. రేషనల్ అంటే రేషనల్ నెంబర్ అని, ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని. సో దేర్ ఫోర్ మనం ఏమని రాయొచ్చు? √2 + √3 = a/b, వేర్ a, b are o primes and co-primes and b is not equal to 0 అని అనుకున్నాం. ఓకే, రైట్. సో √2 + √3 = a/b అయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే √3ని లెఫ్ట్ సైడ్ ఉంచి ఈ √2ని రైట్ సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే దేర్ ఫోర్ √3 = a/b మైనస్ √2 అవుతుంది. √3 = a/b మైనస్ √2. ఏం సార్ √2ని రైట్ సైడ్ పంపించినావే, ఏం నేను √3ని పంపిస్తా రైట్ సైడ్కి? ఓకే, హ్యాపీగా చేసుకోండి, ఎలా అయినా పంపించవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఏదో ఒకదాన్ని లెఫ్ట్ సైడ్ ఉంచండి, ఇంకో దాన్ని రైట్ సైడ్ పంపించండి, అంతే. √3ని పంపిస్తారా రైట్ సైడ్, లేదా √2ని పంపిస్తారా అనేది మీ ఇష్టం, మీ రాజ్యం. ఓకే, రైట్. సో ఇక్కడ నేను √2ని రైట్ సైడ్ పంపించాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ దేర్ ఫోర్ ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్. సో మీరు SOB అని రాయకుండా నీట్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయండి. వీ గెట్, సో √3 హోల్ స్క్వేర్ = a/b మైనస్ √2 హోల్ స్క్వేర్ అని రాయండి. సో ఇక్కడ రైట్ సైడ్ వాల్యూ చూడండి ఏముంది, x - y హోల్ స్క్వేర్ లాగా ఉంది. బిఫోర్ దట్ ఒకసారి లెఫ్ట్ సైడ్ వాల్యూ చూస్తే √3 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ అన్నప్పుడు స్క్వేర్ √2 క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది? 3 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎలా ఉంది? x - y హోల్ స్క్వేర్ లాగా ఉంది. నేను ఇక్కడ రాస్తాను x - y హోల్ స్క్వేర్. x - y హోల్ స్క్వేర్ అంటే ఏమి? x² - 2xy + y². ఇది కదా ఐడెంటిటీ. సో దీని ప్రకారము మనం రాస్తే a/b మైనస్ √2 హోల్ స్క్వేర్ అనేది ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ a/b అనేది x, ఇది x, √2 అనేది y, అలా తీసుకోవాలి. సో అలా తీసుకున్నప్పుడు x² అంటే ఏమి? a/b హోల్ స్క్వేర్ మైనస్ 2xy, 2 ఇంటూ x అంటే a/b ఇంటూ y అంటే ఏంటి? √2, దెన్ ప్లస్ y², y అంటే ఏమి? √2. సో √2 హోల్ స్క్వేర్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇంకా లెఫ్ట్ సైడ్ 3 అలానే ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ సైడ్ చూడండి a/b హోల్ స్క్వేర్ అంటే a²/b², దెన్ మైనస్ ఏముంది? 2 ఇంటూ a/b ఇంటూ √2 ఉంది. సో దాన్ని 2a/b ఇంటూ √2 అని రాసుకోవచ్చు. ప్లస్ √2 హోల్ స్క్వేర్ అని ఉంది. √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ √2 క్యాన్సిల్ ఏమొస్తుంది? 2 వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఐడియా ఏంటంటే రూట్లు ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చి ఏదో ఒక సైడ్, రూట్లు ఉన్నవన్నీ ఒక సైడు, రూట్లు లేనేటివి ఇంకో సైడు తెచ్చుకోవటమే దీంట్లో ఐడియా అన్నమాట. సో ఇక్కడ రూట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి, ఒకే ఒక చోటు ఉంది. ఇక్కడ √2 అని సంథింగ్ ఏదో దానికి మళ్ళీ మల్టిపుల్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఈ టర్మ్ అంతా కూడా ఏం చేద్దామంటే మైనస్ అనేది కదా, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొని రండి, ప్లస్ అవుతుంది. ఓకేనా, సో అప్పుడు 3 ప్లస్ 2a√2/b ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది చూడండి, a²/b² ప్లస్ 2 అని ఉంది. ఇది రైట్ సైడ్ ఉన్నది. ఓకే, సో ఇప్పుడు ఈ 3+ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ 3ని రైట్ సైడ్ పంపించండి. ఎందుకలా? మన ఐడియా ఏంటి?
రూట్ ఉన్న వాల్యూ మాత్రమే, అంటే √2 మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇంకా ఇక్కడ మిగతాదంతా తోలేయండి రైట్ సైడ్కి. ఓకేనా, మనకు వద్దవి. సో కాబట్టి లెఫ్ట్ సైడ్ 2a√2/b ఈక్వల్ టు a²/b² +2. ఇది రైట్ సైడ్ ఉన్నది. ఇంకా ఈ 3ని మనము రైట్ సైడ్కి పంపిస్తే ఏమవుతుంది, -3 అవుతుంది అన్నమాట. ఓకే, సో అప్పుడు 2a√2/b ఈక్వల్ టు ఇక్కడ చూడండి a²/b² +2 -3 అని ఉంది కదా. సో దాన్ని -1 అని రాయండి. 2 - 3 అంటే ఎంత, -1 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా రాయండి. అంటే a² -1 × b² అంటే b² డివైడెడ్ బై b². సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, a² - b²/b² అని వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ 2a/b ఉంది కదా, ఈ 2a/b రైట్ సైడ్ పంపించండి. రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, 2a/b అనేది రైట్ సైడ్ పోతే, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పోతే ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడ అక్కడికి పోతే ఏమవుతుంది, పల్టీలు కొడుతుంది అనమాట. ఓకే, అంటే రెసిప్రోకల్ తీసుకోవాలి. రజనీకాంత్ సినిమాలలో చూస్తుంటారు, రజనీకాంత్ కండువా టవల్ ఎట్లా వేసుకుంటాడు, ఇట్లా తిప్పేసుకుంటాడు కదా. అట్లానే ఇక్కడ కూడా ఈ 2a/b అనేది రైట్ సైడ్ పోతే ఏమవుతుందంటే ఇట్లా తిప్పేసుకోవాలి. ఓకే, సో అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, దేర్ఫోర్ √2 ఈక్వల్ టు రైట్ సైడ్ మనకు a² - b²/b² అని ఉంది ఆల్రెడీ. ఈ 2a/b రైట్ సైడ్ పోతే ఏమవుతుంది, ఇంటూ తిప్పి రాయాలి, అంటే రెసిప్రోకల్ రాయాలి. 2a/b అనేది కాస్త b/2a అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి b² అంటే ఏమి, b × b అని. b² అంటే b × b. ఒక b పైన ఉన్నటువంటి ఇక్కడ ఈ b రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఈ b ఇక్కడ ఆ b బదులుగా నేను స్క్వేర్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే రైట్, అప్పుడు ఏమొస్తుంది, √2 ఈక్వల్ టు a² - b² డివైడెడ్ బై b2a, లేదా దీన్నే 2ab అని రాయొచ్చు. సో √2 ఈక్వల్ టు a² - b² ఆల్ ఓవర్ 2ab. ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ఇంతకుముందు ఎలా రాసామో అలా లెఫ్ట్ సైడ్ వాల్యూ LHS ఈక్వల్ టు ఏమనుంది, √2 అని ఉంది. సో LHS ఈక్వల్ టు √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. LHS ఈక్వల్ టు √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఇంకా నేను రాయట్లేదు, మీకు ఆల్రెడీ మనం ముందు 2-3 ప్రాబ్లమ్స్లో చేసాం కాబట్టి. LHS ఈక్వల్ టు √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. RHS a² - b²/2ab ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, లెఫ్ట్ సైడ్ వచ్చేసి LHS వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్, రైట్ సైడ్ వాల్యూ వచ్చేసి రేషనల్ నెంబర్. A rational number can't be equal to an irrational number. This is the contradiction. So our assumption is wrong. Therefore √2 + √3 is irrational number. That's it. Ante malli cheptunanu chudandi, a rational number can't be equal to an irrational number. Okay, so this is a contradiction. So our assumption is wrong. So therefore √2 + √3 is an irrational number. Understand? That's it. సేమ్ అన్నీ ఒకటే మా. ఇంకా ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్లోకి వెళ్దాము. ఎస్, ఎక్సర్సైజెస్లో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏముంది, ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ఇవన్నీ కూడా ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్రాబ్లం ఏముంది, 1/√2 అనేది. అరే ఇంతవరకు మనకి ఎప్పుడు ఈ బైలలో రాలేదే మనకి ఇప్పుడు. సరే చూద్దాం. ప్రూవ్ దట్, క్వశ్చన్ ఏంటి, ప్రూవ్ దట్ 1/√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ప్రూవ్ దట్ 1/√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. దీనికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి నేను. దాని ద్వారా ఏంటంటే మీరు జస్ట్ ఒక 2 స్టెప్స్ కనుక గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అంతా ఇంకా మళ్ళా మామూలే అనమాట. మనం ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని చేశాం కదా, అదే ప్రాబ్లమే యాజ్ ఇట్ ఈజ్గా దించేయచ్చు మీరు. కాకపోతే ఒక 2 స్టెప్లు మాత్రం వేరే ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ సేమ్ ప్రొసీజర్ ఈజ్ సేమ్. అస్యూమ్ దట్ assume that 1/√2 is a rational number. Is a rational number.
సో దేర్ ఫోర్ లెట్ 1/√2 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి మీరు, లెట్ 1/√2 ఈక్వల్ టు ఏమనుకుంటాం మామూలుగా మనము? 1/√2 ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాం? 1/√2 ఈక్వల్ టు a/b అనుకుంటాం కదా. నో, అట్లా అనుకోకండి, b/a అనుకోండి. ఎందుకు అనేది నేను చెప్తాను మీకు. ఇది ఏమనుకుంటారు? b/a. పక్కన సేమ్, వేర్ a, b ఆర్ కోప్రైమ్స్, b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంతా సేమే. a/b బదులు b/a అనుకోండి. ఎందుకు ఇట్లా అనుకుంటున్నామంటే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. √2 ఇంటూ b అంటే √2b ఈక్వల్ టు 1 ఇంటూ a. మీకేమన్నా గుర్తొస్తుందా? √2b ఈక్వల్ టు a అని తీసుకుంటే ఏదన్నా గుర్తొస్తుందా? చూడండి, మనము ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అనే ప్రాబ్లం చేసాము చూడండి. అంటే 1/√2 కాకుండా ఫస్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్లో మనము √2 ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాము? a/b అనుకున్నాము. అప్పుడు √2b ఈక్వల్ టు a అని వచ్చింది, రైట్. తర్వాత ఏం చేసాము? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాము. సో చేస్తే √2b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² అని వచ్చింది. సో ఇట్లా చేసుకుంటూ వెళ్ళాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దించేయండి అంతే. ఇంకా లాస్ట్కి ఏమొస్తుంది చెప్పండి? చివరికి. సో దేర్ ఫోర్ 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ టు both a and b అని వస్తుంది. both a and b. Therefore, this is the contradiction. This is the contradiction to our assumption that a, b are co-primes. So therefore our assumption is wrong. Therefore, 1/√2 is an irrational number. Irrational number. అర్థమవుతుందా? ఇక్కడ 1/√2 ఈక్వల్ టు a/b అని కాకుండా b/a అనుకోండి. ఆ తర్వాత స్టెప్ నుండి ఏంటంటే, మొత్తం మనం √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్లో ఏం చేశామో అదే తీసుకొని వచ్చి మొత్తం ఇక్కడ గుద్దేయండి. ఓకే, లాస్ట్లో మనం ఏం రాయాలంటే 1/√2, అక్కడ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని రాసాం కదా, ఇక్కడ ఏం చేస్తారంటే 1/√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా √3 + √5 మనం అక్కడ చేసాం. ఏంటి? √2 + √3 అనేది చేసాము. తర్వాత 6 + √2 అనేది, మీకు విషయం తెలుసా? ఈ 6 + √2 అనేది లాస్ట్ ఇయర్ పబ్లిక్ వచ్చేసింది. ఓకే, 6 + √2 అనేది లాస్ట్ ఇయర్ పబ్లిక్ వచ్చింది. సేమ్ ఎట్లా? సేమ్ చూడండి. అస్యూమ్ దట్, ఫాస్ట్గా చెప్పేస్తాను. అస్యూమ్ దట్ 6 + √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో అప్పుడు 6 + √2 ఈక్వల్ టు ఏం రాయాలి? a/b. ఇంకా అదంతా పక్కన రాయట్లేదు నేను. నెక్స్ట్ ఏం చేస్తారు? జస్ట్ ఈ 6ని రైట్ సైడ్ తీసుకొని పోండి. √2 ఈక్వల్ టు a/b - 6 దట్ ఈజ్ ఈక్వల్ టు a - 6 ఇంటూ b, 6b/b. అయిపోయి అంతే. ఇంకా ఇప్పుడు ఏం రాయాలి నెక్స్ట్? సో LHS ఈక్వల్ టు √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. RHS ఈక్వల్ టు a - 6b/b ఈజ్ ఏ rational number. A rational number can't be equal to an irrational number. So our assumption is wrong. So therefore 6 + √2 is an irrational number. That's it. 8 మార్కులు, 8 మార్క్స్ ఉత్తి పుణ్యానికి ఇచ్చేస్తున్నారు. చూడండి ఎంత ఈజీనో చూడండి. ఓకే, దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ ప్రాబ్లం ఇంకా √5 ఆల్రెడీ చేసాం. తర్వాత 5th ప్రాబ్లం చూడండి. 3 + 2√5 అని ఉంది. 3 + 2√5 నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఇంకా అస్యూమ్ దట్ 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో దేర్ ఫోర్ లెట్ 3 + 2√5 ఈక్వల్ టు a/b. పక్కన ఏమో రాయాలి, a, b ఆర్ co-primes and b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అదంతా రాయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ 2√5ని అలానే లెఫ్ట్ సైడ్ ఉంచుకొని 3ని రైట్ సైడ్ పంపించండి. a/b - 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? a - 3b ఆల్ ఓవర్ b అవుతుంది అనమాట. a - 3b ఆల్ ఓవర్ b. అప్పుడు √5 ఈక్వల్ టు 2ని లెఫ్ట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ పంపించండి. a - 3b ఆల్ ఓవర్ b ఉంది ఇక్కడ. ఈ 2ని రైట్ సైడ్ పంపిస్తే బై లేకపోతుంది, 2b అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి సేమ్
left side value LHS equal to root 5 is an irrational number. Right side value a minus 3b all over 2b is a rational number. An irrational number can't be equal to an irrational number. So our assumption is wrong. So therefore 3 plus 2 root 5 is an irrational number. So ఏమంతా ఇంకా బట్టి కొట్టినట్టు వచ్చేస్తుంది అంతే. ఓకేనా? రైట్. యా ఓకే. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఉంది చూడండి. ప్రూవ్ దట్ రూట్ p ప్లస్ రూట్ q ఈజ్ ఇర్రేషనల్. సేమ్ ఇప్పుడు రూట్ 3 ప్లస్ రూట్ 5 ఎలా చేసామో, రూట్ 2 ప్లస్ రూట్ 3 ఎలా చేసామో ఇది కూడా అదే. మీరు ట్రై చేయండి. ఓకేనా? కాకపోతే అక్కడ నెంబర్స్ ఇచ్చారు 3, 5 అని, ఇక్కడ PQ అని ఇచ్చారు అంతే. ఇంకేం తేడా లేదు, అంతా సేమ్ అన్నమాట. ఓకేనా? రైట్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. కొంచెం ఈరోజు ఒక 15 minutes ఎక్స్ట్రా తీసుకున్నాము. 1 hour దాటిపోయింది. అయినా కూడా కొంచెం బాగా పేషెంట్గా ఓపిక్గా బాగా ఉన్నారు. రైట్. కాకపోతే మీరు ఓపిక్గా ఉండి విన్నందుకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీకు ఎగ్జామ్లో ఉంటుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకేమా? రైట్ మా, లెట్ us క్లోజ్ దిస్ ఫర్ టుడే. ఓకే, మ్యాక్సిమం రేపు కూడా క్లాస్ తీసుకునేందుకు నేను ట్రై చేస్తాను. ఓకే, బై ఫర్ నౌ. ఓకే, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే కావాలంటే డౌట్ అడగండి. సెకండ్ ప్రాబ్లం ఉంది కదా, ప్రూవ్ దట్ రూట్ p ప్లస్ రూట్ q ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని, అది మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు రాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మోస్ట్లీ రేపే తీసుకునేందుకు నేను ట్రై చేస్తాను, ఇఫ్ మై హెల్త్ పర్మిట్స్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్ చెప్దామా? ఓకే, హ్యావ్ ఎ నైస్ డే కాదు, లేట్ నైట్ అయిపోయింది కదా. ఓకే, గుడ్ నైట్ అమ్మా. ఇక్కడ ఎవరు జాఫర్ గుడ్ టీచింగ్ సార్ అంటున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఓకే, బాయ్.